హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మనం సిల్క్ థ్రెడ్ తోటి ఇయర్ రింగ్స్ చూద్దామండి. దీనికి నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. 2 కలర్స్ సిల్క్ థ్రెడ్, అలానే ఫ్యాబ్రిక్లు. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్కి హ్యాంగింగ్స్ అండి. అలానే ఈ రింగ్స్ వచ్చేసి మనం శారీ టెజల్స్ కట్టుకుంటాం కదండి, ఆ రింగ్స్ అన్నమాట. అవి జంప్ రింగ్స్ అండి. దాంతోపాటు 3mm గోల్డ్ బాల్స్ అన్నమాట. ఇంకా ప్లయర్ అండి, అలానే కటరు, ఇంకా ఎమ్మింగ్ నీడిలు, కాటన్ థ్రెడ్ అండి, మిషన్ థ్రెడ్ అన్నమాట. ముందుగా మనం వచ్చేసి సిల్క్ థ్రెడ్ని నేను 8 స్టాండ్స్ తీసుకున్నాను అండి. 8 లైన్స్ తీసుకున్నాను అనమాట. 40 ఇంచెస్. దాన్ని డబుల్ చేసుకుంటే 16 స్టాండ్స్ అవుతాయి. 20 ఇంచెస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ గోల్డ్ రింగ్ ఉంది కదండి, దానికి నేను బటన్ హోల్ స్టిచ్ ఉంటుంది కదండి, అలా బటన్ హోల్ స్టిచ్ లాగా కుట్టుకోవాలన్నమాట. మనము మామూలుగా క్రోషా నీడిల్ తోటి చేసేటైతే ఇన్ని లైన్స్ థ్రెడ్ పనిలేదండి. 6 లైన్స్తోని సరిపోతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు మనం నీడిల్తో చేస్తున్నాం కాబట్టి అది నీట్గా ఫినిషింగ్ నీట్గా కనిపించాలంటే మనం ఎక్కువ లైన్స్ థ్రెడ్ తీసుకుంటే ఆ ఇయర్ రింగ్స్ అనేది, ఆ డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుందండి. సో ఇదంతా ఈ థ్రెడ్ తోటి టూ లైన్స్ కుట్టుకోవాలండి. 2 లైన్స్ మనము ఒక కలర్ 2 లైన్స్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ఫినిషింగ్ చూడటానికి పూర్తిగా రౌండ్ అంతా ఫిల్ చేసేయాలండి. మనం అదే తక్కువ లైన్స్ తీసుకున్నామంటే కనుక థ్రెడ్ లోపల ఉండే ఆ గోల్డ్ రింగ్ ఉంది కదా, అది కనిపిస్తూ ఉంటుందండి. అది కనిపించకుండా ఉండాలంటే మనం ఎక్కువ లైన్సే తీసుకోవాలన్నమాట. నాకైతే 40 ఇంచెస్ 8 లైన్స్ తీసుకుంటే 20 ఇంచెస్ అవుతుంది కదండి. డబుల్ చేస్తే 16 లైన్స్ 20 ఇంచెస్ అవుతుంది కదా. నాకు 2 చుట్లకి సరిపోయిందండి. ఆ రింగుకి 2 చుట్లకి సరిపోయిందనమాట కరెక్ట్గా. చిక్కులు పడకుండా నీట్గా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. ప్రతిసారి మనము నీట్గా తీసుకుంటూనే చేయాలండి, లేకపోతే చిక్కు పడిపోతుంది అనమాట సిల్క్ థ్రెడ్ అనేది. కానీ కొంచెం టైం తీసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చండి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది శారీల పైకి కానీ లేదా డ్రెస్సెస్ పైకి కానీ చాలా బాగుంటాయండి ఈ రింగ్స్. నేను ఇది షార్ట్ కూడా పోస్ట్ చేశానండి. కాకపోతే ఇన్ని రోజులు లేట్ అవ్వటానికి కారణం ఏంటంటే నాకు డెంటల్ ప్రాబ్లం ఒకటి ఉండింది, అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను అనమాట. దాంతోపాటు మాకు ఇక్కడ ఎదురుగా వర్క్ జరుగుతుందండి. సో ఆ సౌండ్లు కూడా ఉండటం వల్ల నేను లేట్ చేయాల్సి వచ్చిందనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. మనము క్రోషా నీడిల్తో చేసుకున్నట్టే ఈ నీడిల్తో కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చండి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలన్నమాట. 2 కలర్స్ అయితే బాగుంటాయండి. సింగిల్ కలర్ అయినా కూడా బాగుంటుంది. నేను 2 కలర్స్ తోటి చేస్తున్నాను అనమాట. ఫినిషింగ్ అంతా కూడా నీట్గానే వచ్చిందండి. అదిగోండి, అంత థ్రెడ్ మిగిలిందనమాట. లాస్ట్లో మనం 2 లైన్స్ వేసేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ ఉంచి కట్ చేసి బ్యాక్ సైడ్కి గమ్ పెట్టి అంటించేయాలండి. అప్పుడే నీట్గా ఫినిషింగు నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఒక కలర్ అయిపోయింది. అలానే నేను ఇంకొక కలరు పింక్ తీసుకుంటున్నాను అనమాట. ఈ పింక్ కలర్ కూడా
8 లైన్స్ తీసుకున్నానండి. 40 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సేమ్ ఇది కూడా దాన్ని ఫోల్డ్ చేస్తే 20 ఇంచెస్ వచ్చింది. ఇది కూడా 2 లైన్స్ వేసుకోవాలండి. 2 లైన్స్ వేసుకుంటేనే మనకి నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. చూడటానికి చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ అండి, బటన్ హోల్ స్టిచ్ లాగా నీడిల్ పైకి తీసి థ్రెడ్ నీడిల్ కింద నుంచి రావాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫాలో అవ్వండి. చిక్కులు పడిపోతుందండి. చిక్కులు పడకుండా తీసుకుంటూ థ్రెడ్ని నీట్గా లాక్కుంటూ ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఏమాత్రం లూజ్ లేకుండా టైట్గా లాగి పెట్టుకోవాలన్నమాట. లూజ్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా చిక్కులు పడతాయండి. మనకి నీట్గా ఫినిషింగ్ రావాలంటే టైట్గా పట్టుకొని చేసుకోవాలండి. ఇదే డిజైన్ని మనం హ్యాండ్మేడ్తోనే మనం నార్మల్ నీడిల్తో చేసుకొని శారీ టెజల్స్గా కూడా కట్టుకోవచ్చండి. నెక్స్ట్ వీడియోస్లో శారీ టెజల్గా దీన్ని ఎలా కట్టుకోవాలనేది కూడా చూపిస్తానండి. అది కూడా చాలా బాగుంటుందండి. మనం క్రోషా నీడిల్ లేకపోతే ఇలా నార్మల్ నీడిల్తో కూడా మనము ఇలా టెజల్స్ క్రాచెట్ ట్రెజర్స్ చేసుకోవచ్చండి. కాకపోతే దానికన్నా ఇది కొంచెం టైం ఎక్కువ టేకింగ్, అది కూడా టైం పడుతుంది. ఇది థ్రెడ్ ఎక్కువ పడుతుందండి, ఎక్కువ లైన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం అదే క్రోషా నీడిల్తో చేసేటైతే ఓన్లీ 6 లైన్స్ మాత్రమే సరిపోతుందండి. ఇది 8 లైన్స్ ప్లస్ డబల్ చేసుకుంటే 16 లైన్స్ కదా, దానికి అలా ఏం పని లేదనమాట. ఓన్లీ 6 లైన్స్ థ్రెడ్ తోటే మనకి క్రాచెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇది నీడిల్తో చేయడం వల్ల మనకి ఫినిషింగ్ బాగా నీట్గా కనిపించాలి కాబట్టి ఎక్కువ లైన్స్ థ్రెడ్ తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. మన ఛానల్లో ఇంకా శారీ టెజల్స్ అలానే ఇంకా వేరే వేరే హ్యాండ్మేడ్ క్రియేషన్స్ వస్తాయండి. సో మీరు తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇదిగోండి ఫినిష్ అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో వెనక్కి తిప్పి థ్రెడ్ ఒక లూప్లోకి లాక్కొని ఆ తర్వాత మనం కట్ చేసుకొని గమ్ పెట్టుకోవాలండి. ప్రతిసారి డైరెక్ట్ ముళ్ళు వేసామంటే కనుక మనకి అది ఆ ముళ్ళు అనేది హ్యాంగింగ్కి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో లాస్ట్లో ఏం చేస్తారంటే
లోపలికి థ్రెడ్ లోపలికి లాగేసుకొని అప్పుడు కట్ చేసి గమ్ పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్కి కొద్దిగా థ్రెడ్ ఉంచి కట్ చేసుకున్నారంటే అది బ్యాక్ సైడ్కి అలానే ప్రెస్ చేసేయచ్చండి. ఇదిగోండి మనకి థ్రెడ్తో ఫినిషింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా దీనికి హ్యాంగింగ్స్ బీడ్స్ కుట్టుకుందాం. ఫస్ట్ బీడ్స్ కుట్టుకున్న తర్వాత హ్యాంగింగ్ పెట్టుకున్నాము. ఈ బాల్స్ గోల్డ్ బాల్స్ మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో దగ్గర దగ్గరకు కావాలంటే దగ్గరికి, లేదా కొంచెం దూరంగా కావాలంటే మన ఇష్టం అండి. అది మన ఇష్టాన్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. ఈ గోల్డ్ బాల్స్ కుట్టడానికి మాత్రం హెమ్మింగ్ నీడిలు, మిషన్ థ్రెడ్ యూజ్ చేయాలండి. అప్పుడే అది గట్టిగా నిలబడతాయి అన్నమాట. నీట్గా కూడా వస్తుంది ఫినిషింగు. సిల్క్ థ్రెడ్ ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటుంది కదండి. మనం ఇలా బాల్స్ కుట్టుకోవటానికి కూడా అదే యూజ్ చేస్తే గబుక్కని తెగిపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మిషన్ థ్రెడ్ తోటే ఇలాంటి బాల్స్ అనేది ఫినిషింగ్ ఇచ్చుకోవాలండి. ఇంకా చిన్నగా బీడ్స్ కావాలంటే షుగర్ బీడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే 3mm గోల్డ్ బాల్స్ యూజ్ చేస్తున్నాను. ఈ వీడియో చివరిదాకా చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలు వస్తాయండి మన ఛానల్లో. ప్లీజ్ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. బీడ్స్ కుట్టుకున్న తర్వాత లాస్ట్లో నీట్గా ముడి వేసుకోవాలండి. బ్యాక్ సైడ్కే తిప్పి ముడి వేసుకోవాలండి, ఆ ముడులు కనిపించకుండా. ఇదిగోండి లుక్ చూడండి, బాల్స్ కుట్టిన తర్వాత ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి ఫస్ట్ జంప్ రింగ్ యాడ్ చేసుకోవాలండి. ఆ సిల్క్ థ్రెడ్ లోపల నుంచి మనకి ఎంత డిస్టెన్స్లో కావాలో సెంటర్కి చూసుకొని పెట్టుకోవాలన్నమాట. దానికి హ్యాంగింగ్స్ ఉన్నాయి కదండి, ఆ హ్యాంగింగ్ దూర్చి మనం ప్లయర్ తోటి టైట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో ఈజీగా బ్యూటిఫుల్గా ఉండే ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయినాయి. ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.